మీ ఇద్దరి మధ్య సంధి కుదరలేదు, ఒప్పందం కుదరలేదు, తను ఇచ్చిన డీల్ ఏదైతే మీరు అన్నారు టీటీడీ, ఈ గొడవ అంతా జరిగాక మీకు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు. సో అంతకుముందు మీ ఇద్దరి మధ్య ఒక ఒప్పందం జరిగింది. అంటే అది ప్రధానంగా ఆర్ కృష్ణయ్య మీకు తెలుసు, తనని రాజ్యసభకు సంబంధించి ఒక సభ్యుడిగా చేశారు. ఆ ప్లేస్లో మీరు వెళ్ళాలని అనుకున్నారు, కానీ ఆ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది. అందుకనే మళ్ళీ మీరు కేసెస్ అని ఇవన్నీ పెట్టి చేశారనేది ఒక ఆరోపణ. టీటీడీ బోర్డు మెంబరు తర్వాత ఆర్ కృష్ణని రాజ్యసభకు పంపించారు. మా పంచాయతీ బోర్డు మెంబర్ కంటే ముందే జరిగింది. జరుగుతూనే టీటీడీ బోర్డు మెంబర్లో నేను అకామిడేట్ అయ్యా. సో 2019లో రాజ్యసభకు వారికి ఇచ్చింది మొన్న రీసెంట్గా ఇచ్చారు 22లో అవును ఆర్ కృష్ణయ్యకి. అంతకంటే ముందు మా 19లో జరిగింది ఈ ఇష్యూది. సో జగన్ గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చేసిండ్రు, టర్మ్ అయిపోయింది. అందులో అక్కడ ఏం డిఫరెన్సెస్ లేవు. జగన్ గారితో చేస్తానికి, బిజినెస్ ట్రాన్సాక్షన్ చేస్తానికి ఇది ఒక అభిమానితోని పుట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ అభిమానిని ఎంత ఇచ్చినా కొనలేరండి. రాజశేఖర్ గారిని వెలకట్టలేదు. మీరే రెండు మాటలు చెప్తున్నారు, ఒక సైడ్ అభిమాని అంటున్నారు, ఇంకో సైడ్ నాకు అన్యాయం జరిగింది అంటున్నారు. అవును, ఇప్పుడు నాకు పొలిటికల్గా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రెండోసారి ముఖ్యమంత్రి కావాలి అని ఆలోచన ఉండి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్కి ప్రిపేర్ అవుతున్నారు. మరి నాకు కూడా రెండోసారి టీటీడీ బోర్డు మెంబర్ కంటిన్యూ కావాలి, టీటీడీ చైర్మన్గా చేయాలనే ఆలోచన మాకు ఎందుకు ఉండదండి? నేను ధార్మికమైనటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని, రాజకీయం నుంచి పూర్తిగా నేను ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి వ్యక్తిని. నాకు కూడా రెండోసారి కావాలి కానీ కోరుకుంటామని అడిగాను. ఈ లేదు మరి అన్యాయమే కదా. ఈరోజు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు మార్చుకొని వేరే పార్టీ మీద నడుపుతలేరు కదా వాళ్ళు. ఆ పార్టీ ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఎవరు పెట్టిరంటే ఎన్టీ రామారావు అని చెప్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు పెట్టిరంటే శివకుమార్ అని చెప్తారు. అది జగమెరిగిన సత్యం. సో జగన్ గారు అది గుర్తించి నాకు రెండోసారి కూడా అవకాశం ఇస్తే బాగుండేది. ఇంకా పెద్ద ఎత్తున నేను ధార్మికమైనటువంటి కార్యక్రమాల్లో చేయాలన్నటువంటి ఆలోచన ఉండేది. వారు ఇయ్యలేదు. ఇంకా తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు తెలుసు, మీకు అన్ని చూస్తున్నారు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ తనకి జగన్కి ఇచ్చేసారు, ఆ తర్వాత ఆధ్యాత్మికం సైడ్ వెళ్ళిపోయారు. మళ్ళీ సడన్గా తెలంగాణలో మళ్ళీ యుగ తులసి పార్టీ అని ఫౌండేషన్ని పార్టీగా స్థాపించడానికి అసలు కారణం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా నాకు అవకాశం వచ్చినప్పుడు నేను రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉండాలని ఒక నిర్ణయం తీసుకున్నా. వాస్తవానికి స్వామివారి సేవలో నిమగ్నమై పూర్తిగా ఆధ్యాత్మికంగా సనాతన ధర్మాన్ని రక్షించడం, పరిరక్షించేటువంటి పనిలో ఉండాలి అనే ఆలోచనతోని స్వామివారి పాదాల చెంత నేను ఒక సంకల్పం తీసుకున్నా. గోవులని రక్షిస్తానని, గోవులని సంరక్షిస్తానని, గోరక్షణకి సంబంధించినటువంటి పూర్తిగా పనిచేయాలనేటువంటి ఒక ఆలోచనతో నేను స్వామివారి పాదాల చెంత తిరుమలలో తీసుకోవడం జరిగింది, ఒక సంకల్పం. ఆ సంకల్పంలో దాదాపు యుగ తులసి ఫౌండేషన్ అని ఒకటి స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ గోరక్షణ కోసం ప్రత్యేకమైనటువంటి చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉండదు. ఒక స్వచ్ఛంద సంస్థ ఎంత ఫైట్ చేయాలో అంత ఫైట్ చేస్తే ఈ రాజకీయ నాయకులలో కదలిక అనేది లేదు. చాలా లైట్నర్గా వేగ తీసుకుంటున్నారు, వాళ్ళు పట్టించుకుంటారు అసలు. దీనికి ఏదైనా చెక్ పెట్టాలి, పులిస్ స్టాప్ పెట్టాలంటే తప్పని పరిస్థితిలో మళ్ళీ ఇంకొక పార్టీ పెట్టాల్సి వచ్చింది. యుగ తులసి ఫౌండేషన్ ఉన్నప్పటికీ మళ్ళా యుగ తులసి పార్టీ అని ఇంకొకటి స్థాపించి ఇది రాజకీయ కోణంలోనే పరిష్కరించవలసినటువంటి అంశం. ఇది రాజకీయ నాయకుల అండదండలతోని గోహత్యలు జరుగుతున్నాయి, అక్రమ రవాణా జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకి, తమిళనాడుకి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లోనే గోహత్యలు విపరీతంగా జరుగుతున్నాయి. ఇది ఆపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే ఒక ఆలోచనతోనే యుగ తులసి పార్టీ రాజకీయంగానే దీన్ని ఎదుర్కోవాలని పార్టీ స్థాపించడం జరిగింది. సో ఒక ఫౌండేషన్ ఒక పార్టీగా మారింది. పార్టీగా మునుగోడు బై ఎలక్షన్లో పోటీ చేశాం. తర్వాత మొన్న జరిగినటువంటి తెలంగాణ జనరల్ ఎలక్షన్లో కూడా పోటీ చేశాం. సో మీరు పోటీ చేయడానికన్నా ముందు కూడా చాలా రాద్ధాంతం జరిగిందనే చెప్పాలి. గుర్తు దగ్గర నుంచి, మీ పార్టీ గుర్తు దగ్గర నుంచి కేసీఆర్ ఆ రోడ్డు రోలర్ గుర్తు రాకూడదు అని ఏకంగా కేసే పెట్టేశాడు. వాళ్ళకి అది గుర్తు ఇవ్వకండి, కన్ఫ్యూజ్ అయ్యి వాటికి ఓట్లు వేసే అవకాశం ఉంటుంది, ఓట్లు చీలే అవకాశం ఉంటుంది అని. అప్పుడు మీరు కూడా దానికి స్పందించారు, మాట్లాడారు. ఆ తర్వాత
ఇది కూడా ఆఫ్లైన్లోనే చెప్పాలి, ఆరోపణనే చెప్పాలి. తర్వాత మీరు కేసీఆర్ గారు కూడా కలిశారు, మాట్లాడారు, అక్కడ కూడా ఒక ఒప్పందం కుదిరింది, 1000 ఎకరాలు దాన్ని ఇస్తానన్నారు గోవులకు సంబంధించి అని ఒకటి ఆరోపణ వచ్చింది. అది కుదరలేకపోవడం వల్లే మీరు మళ్ళీ పోటీ చేశారు అనేది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మీరు ఆఫ్లైన్ ఏం లేదు, అన్ని ఆన్లైన్లోనే నిజం చెప్పడం. మనం ఇప్పుడు మాట్లాడాలి. ధర్మరక్షణ అన్నప్పుడు మనం మాట్లాడేటువంటి ప్రతి మాట కూడా భగవంతుడికి సమాధానం చెప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అబద్ధం ఆడ అవసరం లేదు మనకి. అందులో ఆవు గురించి పనిచేస్తుంది. మీరు కేసీఆర్ని కలవలేదా? కలిసాం కదా, అది కలవలేని ఎవరు చెప్పారు? కేసీఆర్ గారు వారు పిలిస్తే వెళ్ళాను. మేము గోవు పనిచేసేటోళ్ళం, ఆవు గురించి మాట్లాడేటోళ్ళం, మాకు అబద్ధాలు ఆడ అవసరం కూడా లేదు. మాకు ఆవు గురించి మేము అన్నిటికీ సిద్ధమే పనిచేస్తాం. ఓకే, అయితే మరి 1000 ఎకరాలు కూడా మీకు ఆఫర్ చేశారా? వాళ్ళ ఆఫర్ కదండి, నేను రిప్రజెంటేషన్ ఇచ్చాను. అసలు జరిగిన విషయం చెప్తాను. గుర్తు గురించి అని మీరు అన్నారు. అసలు ఎలక్షన్ కమిషన్లో నేను పెట్టిన అప్లికేషన్ గురించి ఎవరికి తెలియదు. నేను ఫస్ట్ అప్లికేషన్ ఆవు దూడని అడిగాను. నేను ఎలక్షన్ కమిషన్కి నేను పెట్టుకున్న అప్లికేషన్ జనరల్ ఎలక్షన్స్లో సింబల్ అలొకేషన్ కావాలంటే అప్లై చేసుకోవాలి 6 months బిఫోర్. నేను ఎలక్షన్ కమిషన్లో పెట్టుకున్న మొదటి అప్లికేషన్ ఆవు దూడ. అసలు నాకు రోడ్ రోలర్ సబ్జెక్ట్ నా నోటీస్లో కూడా లేదు. కేంద్ర ఎన్నికల సంఘం నాకు ఒక లెటర్ పంపించింది. ఏ ఎనిమల్స్ని కూడా మేము ఇవ్వము, అది బ్యాన్ చేసేసినాము. మా దగ్గర ఉన్నటువంటి ఫ్రీ సింబల్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాలని చెప్పి పంపించినప్పుడు ఒక 10 సింబల్స్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకున్న దాంట్లో. అందులో నేను రోడ్ రోలరు, చపాతీ మేకరు, అట్లా కాకుండా మన బ్యాటు, బాలు, అన్నీ యాపిల్, ఇట్లా రకరకాల సింబల్స్ అన్నీ కూడా ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్లో రాసేసి ఇచ్చారు. ఇస్తే మునుగోడులో ఇంకొక వేరే వాళ్ళు కూడా ఈ సింబల్ అడిగారు. అడిగితే లాటరీ తీసిండ్రు. లాటరీలో రోడ్ రోలర్ నాకు వచ్చింది. దానిపైనే టీఆర్ఎస్ వాళ్ళు పెద్ద రాగదాంతం చేసిండ్రు. చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దీన్ని ఆపోజ్ చేసిండే, మాకు దీనివల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి. ఆయన కూడా వాళ్ళు హైకోర్టుకు పోతే హైకోర్టులో వాళ్ళు డిస్మిస్ చేసిండ్రు. మునుగోలులో నేను పోటీ చేసిన, నా సింబల్ మార్చేటువంటి ప్రయత్నం చేసి సింబల్ మార్చేసిండ్రు. రోడ్ రోలర్ ప్లేస్లో బేబీ వాకర్ పెట్టిండ్రు. బేబీ వాకర్ని నాకు లాటరీలో వెళ్ళిన రోడ్ రోలర్ని మార్చేసిరని చెప్పేసి నేను అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కంప్లైంట్ చేస్తే ఆర్ఓ సస్పెండ్ అయ్యాడు. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఎలక్షన్ ప్రాసెస్లో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యాడు. ఒక ఆర్ఓ 4 సస్పెండ్ చేసేటువంటి పవర్లో ఉంటాడు అప్పుడు, కానీ ఆయనే సస్పెండ్ అయ్యాడు. దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వచ్చినాయి. జనరల్ ఎలక్షన్స్లో నాకు ఇప్పుడు పాత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మళ్ళీ ఆవు దూడ పెట్టకూడదు అని ఆయన కూడా నేను మళ్ళీ ఆవు దూడ ఒకసారి చాయిస్ ఆఫ్ సింబల్లో మళ్ళీ ఆవు దూడ కూడా పెట్టా. చాయిస్ ఆఫ్ సింబల్స్ అని ఇంకోటి ఉంటుంది, అందులో పెట్టా. పెట్టుకుంటూ ఈ రెగ్యులర్ ఫీ సింబల్స్లో మళ్ళీ రోడ్ రోలర్ అప్లై చేస్తే మళ్ళీ దీనికి వేరే వాళ్ళు వచ్చారు కాంపిటీషన్గా. మళ్ళీ లాటరీ తీసారు ఢిల్లీలో, మళ్ళీ నాకే వచ్చింది రోడ్ రోలర్. అప్పుడు ముఖ్యమంత్రి గారు పిలిచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి నేను రిప్రజెంటేషన్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇట్లా సంకల్పం తీసుకున్నాం గోరక్షణ, గో సంరక్షణ పైన. తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసినప్పుడు గోరక్షణ జరగాలని చెప్పేసి తీసుకున్న సంకల్పానికి కావలసినటువంటి 1,00,000 గోవుల సంరక్షణ కోసం ఒక 1000 ఎకరాలు మీరు కేటాయించండి అని చెప్తే వాళ్ళు మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్తే నేను వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చాను. ఒకవేళ ఇచ్చిందంటే మీ పార్టీ వాళ్ళకి కూడా దారదత్తం చేసేవాళ్ళు కదా. గోమాత రక్షణ కోసం తెలంగాణ రాకముందు ముఖ్యమంత్రి గారు గొంగడి పురుగుడు మేము ముద్దు పెట్టుకుంటాం రాష్ట్రం ఇస్తే అని చెప్పి వారు చెప్పారు. మా గోమాత కోసం ఎవ్వరు ముందుకు వచ్చినా మేము అన్ని విధాలు త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు గోరక్షణ జరగాలి, గో సంరక్షణ జరగాలి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోమాత జోలికి ఎవరు రాకూడదు, గోహత్యలు పాల్పడిన వాడిని కఠినంగా శిక్షించాలనేటువంటి ఒకే నినాదంతో పనిచేస్తున్నాం.